చేయాలి. ఆఖరికి ఉక్రెయిన్కి ఏదైనా గ్యారంటీ ఉంటుందా అంటే నో గ్యారంటీ. ఎప్పుడు రష్యా వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారో తెలియదు. ఎప్పుడు మళ్ళీ పుటిన్ రీఎక్విప్ చేసుకొని ఉక్రెయిన్ పైన అటాక్ చేయొచ్చు. ఓ రకంగా ట్రంప్ ఉక్రెయిన్ తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నాడు. ఇది అమెరికాతో కలిసి ఉన్నందుకు 3 ఏళ్ల పాటు అమెరికాపై నమ్మకం పెట్టుకుని యుద్ధం చేసినందుకు, అమెరికా ప్రయోజనాల కొరకు నిలబడ్డందుకు, తన దేశ ప్రయోజనాలకు కూడా వదులుకొని అమెరికా ప్రయోజనాలకు నిలబడ్డందుకు ఉక్రెయిన్ చెల్లిస్తున్న మూల్యం. ఇది మన దేశానికి కూడా అర్థం కావాలి. అమెరికాతో ఫ్రెండ్షిప్ అంటే ఎలా స్ట్రాటజిక్ ఫ్రెండ్. అమెరికా గొప్ప కంట్రీ, ఇలా గ్రేట్ సివిలైజ్డ్ నేషన్, ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. చాలామంది ఒక పొరపాటు అమెరికా అంటే మన అమెరికన్ సమాజం గురించి మాట్లాడుతున్నాం అనుకుంటాం. అమెరికా సమాజం వేరు, అమెరికా రాజ్య వ్యవస్థ వేరు. అమెరికన్ స్టేట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ పీపుల్, అమెరికన్ సొసైటీ. అమెరికన్ సొసైటీ ఇస్ ఎ గ్రేట్ ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, ఫ్రీడమ్ లవింగ్ సొసైటీ, సివిలైజ్డ్ సొసైటీ. కానీ అమెరికన్ స్టేట్ ఇస్ ఎ బార్బారిక్ స్టేట్. అమెరికన్ స్టేట్కి అర్థమైంది తన ప్రయోజనాలు తప్ప ఇంకేది పట్టించుకోదు. సో అమెరికన్ స్టేట్ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా జెలెన్స్కీ ముందుకెళ్ళాడు. ఇవాళ దిక్కుతోచిన పరిస్థితుల్లో బిక్కుమంటూ నా బతికేంటి అని చూస్తున్నాడు. సో అదే పరిస్థితి రేపు ఎవరికైనా వస్తుంది. అందుకే ఇండియన్ ఫారిన్ పాలసీ కూడా మనం చెప్పేది, అయ్యా డోంట్ రిలై ఆన్ యునైటెడ్ స్టేట్స్, రిలై ఆన్ యువర్ సెల్ఫ్. అమెరికా కోసం నువ్వు చైనాతో ఘర్షణ పడ్డా, అమెరికా కోసం ఇంకోరితో పెట్టుకుంటే మిగిలేది ఏంటి అంటే ఏం మిగలదు. సో కానీ అమెరికాతో నిలబడి గనక మనం ఇండిపెండెన్స్ స్టాండ్ తీసుకున్నాం అనుకో, మనకి ఏం మిగులుతుందో రష్యన్ ఆయిల్ మిగిలింది. రష్యాతో ఆయిల్ కొంటే అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ మనం నిలబడి ఆయిల్ కొన్నాం. ఏం చేయగలిగింది అమెరికా? నథింగ్ కుడ్ బి డన్. చీప్ ఆయిల్ వచ్చేసింది మనకు. అదే ఇరాన్ విషయంలో అమెరికాకు తల వంచి ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేసుకున్నాం, నష్టపోయాం. అందువల్ల ఇవాళ అమెరికా అప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, చైనాకు నీకు నేను మీడియేట్ చేస్తా అంటాడు. ఏం చేస్తాడు మీడియేట్? రష్యాకు ఉక్రెయిన్కు మీడియేట్ చేసినట్టు చేస్తాడు. రష్యాకు ఉక్రెయిన్కు మీడియేట్ చేయడంలో తన వైరపక్షం అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి అయిన రష్యాకు బెనిఫిట్ చేస్తూ తన మిత్రదేశమైన ఉక్రెయిన్ను డస్ట్బిన్లో పడేస్తున్నాడు. చూడండి ట్రంప్. చాలామంది ఏమనుకుంటారు, అమెరికాకు రష్యా కదా ఎనిమి, ఉక్రెయిన్ కాదు కదా. రష్యాను దెబ్బతీసే విధంగా డీల్ ఉంటుంది అనుకుంటున్నారు. ఉండదు. రష్యాను స్ట్రెంథన్ చేసే విధంగా డీల్ ఉంటుంది. ఎందుకుంటుంది? అమెరికాకు యుక్రెయిన్తో పని లేదు, రష్యాతో పని. అమెరికాకు రష్యాతో పని ఉంది కనుక ఉక్రెయిన్ డంప్ చేసి రష్యాతో కలుస్తున్నాడు ట్రంప్. రేపు భారత చైనా వివాదంలో కూడా అమెరికా తలదూర్చి జరిగేది అదే. అమెరికా శత్రుపక్షం కదా చైనా, మనం సపోర్ట్ చేస్తాం, మనం భ్రమపడద్దు. అమెరికా ఇంట్రెస్ట్లో అయితే చైనా అవసరం, మనం కాదు అవసరం. అందువల్ల అమెరికా చైనాకు అనుకూలంగా ఇండియాని డంప్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే రష్యాకు అనుకూలంగా యుక్రెయిన్ డంప్ చేస్తుందో అందువల్ల యుక్రెయిన్ అనుభవం నుంచి ద వరల్డ్ హ్యాస్ టు లెర్న్, ఇండియా హ్యాస్ టు లెర్న్. సార్ మరొక అంశం, ఏపీ రాజకీయాల్లోని జగన్ ఓదార్పు యాత్ర మొదలైంది. ఇదిగో పండగకు వస్తానన్నారు, రాలేదు. ఈరోజు